ఏం చేశారంట అక్కడ? నో తెరవండి. ఏం చేశారంట? ఆయన ఎదుట యేసు ప్రభు ఏమన్నా 33 సంవత్సరాలు పెద్దోడా? యేసు 33 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడా? ఎంత వయసు? చిన్న పిల్లవాడు కదా. చిన్న పిల్లవాడు ముందు ఏమన్నా అంత పెద్దలు, అంతటి స్థితిలో ఉన్నవారు సాగిలిపడి నమస్కారం చేశారు. కారణం ఏంటి? ఏ రోజన్నా ఆలోచన చేశారా? ధనికులు ఏమండి, ధనవంతులు, ఐశ్వర్యవంతులు సాగిలిపడి నమస్కారం చేస్తారా? ఇప్పుడు మనం ఉన్నామండి, మన ఎమ్మెల్యే అనుకోండి, ఆయన దగ్గరికి పోయాం, మనం పోతంగా ఎట్టంటాడా? సాగిలిపడి అంటాడా? చెప్పరాబండి. నమస్తే అండి, దండాలండి అంటే అప్పుడెప్పుడో చూసి చూనట్టుగా ఆ దండం అండి అంటాడు. ఓట్లేసి గెలిపించింది ఎవరు? నో తెరవచ్చుగా, మనమే కదా. పట్టించుకుంటాడా? ఆలోచన చేయండి. ధనవంతులకి నేను అనకూడదు ఆ మాట. ఏముంటుంది? కొంచెం టెక్ ఉంటుంది. ఐశ్వర్యవంతులకి కొంచెం ఏముంటుంది చెప్పండి? ఉంటుంది, కొంచెం ఉంటుంది. అయితే వీళ్ళలో చూడండి, ఓ ప్రక్క జ్ఞానులు, తూర్పు దేశపు చెప్పండి జ్ఞానులు, తర్వాత ఎవరు? ఐశ్వర్యవంతులు. బంగారం తీసుకొచ్చారంట, బోళం తీసుకొచ్చారంట, తర్వాత విలువైనవి తీసుకొచ్చారు. విలువ లేనివి కదా అవి, విలువైనవి తీసుకొని వచ్చి ఆయన ఎదుటి పెట్టి సాగిల పడుతూ ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మనము ఎంతటి వారమైనా యేసయ్య ముందు చెప్పండి అల్పులం, ఎందుకు పనికిరాని వారం ప్రియమైన వాళ్ళరా. కనుక అది ఏ రోజుకైనా గుర్తుపెట్టుకుందుముగాక, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుందుముగాక. నువ్వు 50,000 సంపాదించు, 1,00,000 రూపాయలు సంపాదించు, 1,00,000 సంపాదించు, లేకపోతే 20 లక్షలు సంపాదించు, నెలకి నువ్వు ఎంతైనా సంపాదించు. నీ డబ్బేమో నిన్ను పరలోకానికి తీసుకుపోతుందా? నీ ఆస్తి ఏమైనా పరలోకానికి తీసుకుపోతుందా? నీకున్న హోదా, నీకున్న బంగారం, నీకున్న వెండి, మాణిక్యాలను తీసుకుపోతాయా? పొరపాటు ప్రియమైన వాళ్ళరా. అంతటి యేసయ్యా, ఎంతటి యేసయ్యా, పరలోకంలో ఆయన మించిన సుపీరియరు చెప్పండి లేరు. మొదట దేవుడు, తర్వాత దేవదూతలు, తర్వాత మనం. అర్థమవుతుందా? ఈ లోకానికి యేసుప్రభు ఎలా వచ్చాడు అంటే దేవదూతగా రాలేదు, మనిషిగా వచ్చాడు ఈ లోకానికి. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుల స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. మరి ఆయన్ని పూజిస్తున్న మనం, ఆయన్ని స్తుతిస్తున్న మనం, ఆయన్ని కొనియాడుతున్న మనం, ఆయన్ని ఆరాధన చేస్తున్న మన జీవితం తగ్గింపులోనికి రాగలుగుతున్నా? రోజు రోజుకి తగ్గింపును కోరుకోగలుగుతున్నామా? కొంచెం చాలు, కొంచెమే ఆశీర్వాదం వస్తే చాలు, వీడికి భూమి మీద కాలు నిలబడతాం. అర్థమవుతుందా? జేబులో నుంచి కాస్త 500 రూపాయలు నోట్లు 4 వస్తే చాలు, పలపలా అంట 4 వస్తే చాలు, ఇక ఉంటుందా? కన్ను మిన్ను కానకుండా మాట్లాడే మాటలు వస్తాయి, కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించే ప్రవర్తన మనం చూడగలుగుతూ ఉన్నాం. మళ్ళీ వీడికి తినేదానికి తిండి ఉండదు, మీసాలు సంపంగా ఉండిపోతాడంట. అర్థమవుతుందా? కనుక సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డలారా, మనం ఇంకను ఫలించుదుముగాక, ఇంకను దీవించబడుదుముగాక, ఇంకను ఆశీర్వదించబడుదుముగాక, ఇంకను వృద్ధిలోనికి వచ్చుదుముగాక, ఇంకను అభివృద్ధి పొందుదుముగాక, అంతకంతకు యేసు నామములో వర్ధిల్లుదుముగాక. ఎప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలంట? తగ్గించుకోవాలి. హల్లెలూయా. ప్రకటన పుస్తకం 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన పుస్తకం 4వ అధ్యాయం 10వ వచనం. 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడను, గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచ్చు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. హల్లెలూయా, హల్లెలూయా.
సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాని ఎదుట, యేసు ప్రభు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. 24 చెప్పండి, ఎవరాళ్ళు? చిన్నలు కాదు 24 పెద్దలు. 24 పెద్దలు తమ తలల మీద ఏమున్నాయంట? కిరీటాలు ఉన్నాయి. తలల మీద కిరీటాలు ఉన్నాయి. యేసు ప్రభువుని ఎప్పుడైతే చూశారో, సింహాసనం ఎప్పుడైతే వచ్చారో, కిరీటాలు తీసి కింద పెట్టి పడవేసి, అమ్మాడు అక్కడ ఎదుట సింహాసనం ఎదుట వేసిరి, పెట్టిరి కాదు, ఎక్కడ పడేసి, ఎందుకయ్యా మా బతుకో, ఏదో మేము పేరుకి మాత్రం 24 పెద్దలుగా ఉన్నాం కానీ మా బతుకెందుకయ్యా అని ఏమంటే ఆ సింహాసనాసీనుడైన వాని ఎదుట సాగిలపడి, యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను భక్తుడు అంటాడు, నేను తగ్గవలసి ఉన్నది మీరు, యేసయ్య ఎన్నటెన్నటికీ హెచ్చించబడవలసిన వారు, మనము ఎన్నటెన్నటికి మన బ్రతుకది ఎన్నటెన్నటికి మనం తగ్గించబడవలసిన వారమే. ఆయన ఎన్నటెన్నటికి హెచ్చించబడవలసిన వారు. ప్రియమైన వారా, మనల్ని మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా ఎదిగి ఫలించుదుముగాక, బహుగా ఫలించుదుముగాక. యాకోబు పత్రిక 3:17 చూడండి, ముగించేస్తున్నా. యాకోబు పత్రిక 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది. ఎలాంటిదంట? గట్టిగా చెప్పండి. సులభంగా లోబడద్దంట. వింటున్నారా? ఎలా లోబడద్దంట? సులభంగా లోబడద్దంట. కూర్చోరంటే నోరు మూసుకొని కూర్చుంటాడు. హల్లెలూయా. లేయిరా అంటే నోరు మూసుకొనిక నోరు తెరిసేది ఉండదు, నోట్లోంచి మాట రాకూడదు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే అంతకు మించింది సైతానిగా నుంచి పుట్టేది, అంతకు మించి సైతానిగా నుంచి పుట్టేది అది. కనుక ప్రియమైన వారలారా, మన వ్యక్తిగత జీవితంలో మనల్ని మనమే తగ్గించుకుందుము గాక, యేసయ్యలో మనం నిలిచి ఉందుము గాక. రెండవది, యేసయ్య మీద మనం ఆనుకుందుము గాక. మూడవది, మనల్ని మనం తగ్గించుకుందుముగాక. ఈ అనుభవాలలో మనల్ని దేవుడు బహుగా ఫలింపచేయునుగాక. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే వినరు అందరూ ఫలింపచేయునుగాక. హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడి ఒక్క క్షణం అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందామా? చేతులు ఎత్తగలరా? కొంచెం అలా ఎత్తండి, మంచిది. ఉదయాన్నే చేతులు ఎత్తి చేతులు ఊపుతూ ఉంటే మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. స్తోత్రం స్తోత్రం అని చెప్పండి, అలా చెప్పండి. నోరు విప్పండి, కాస్త మీ స్వరాలు వినిపించండి దగ్గరగా. ప్రభువా, మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం ప్రభువా. హృదయపూర్వకంగా చెప్పమన్నారు కానీ చెప్పొద్దు, హృదయపూర్వకంగా మనసారా హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నా ఆధారమయ్యున్న యేసయ్యా, నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై. చప్పట్లు కొడుతూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. అందరూ చప్పట్లు కొడుతూ కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై స్తుతిగానమే పాడనా, శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, ఆధారమయ్యున్న యేసయ్యా నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై నా ఆధారమయ్యున్న యేసయ్యా 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 నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువునందు గానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నా ఆధారమయ్యున్న యేసయ్యా నా ఆధారమయ్యున్న యేసయ్యా నా ఆధారమయ్యున్న యేసయ్యా ఆధారమయ్యున్న యేసయ్యా 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 యేసయ్యా
ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హృదయపూర్వకంగా యేసయ్య వైపు చేతులు చాపుతూ మనసారా ప్రభువుని స్తుతిస్తూ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన 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 స్తుతి ఆరాధన ఒక్కొక్కరు మీదట ఇంకను ఫలించుదురుగాక, ఇంకను దీవించబడుదురుగాక, ఇంకను ఆశీర్వదించబడుదురుగాక, ఇంకను వర్తిల్లుదురుగాక, ఇంకను బహుగా ఫలించుదురుగాక, ఇంకను నా దేవుడు దీవించునుగాక, యేసు నామములో దీవించబడుదురుగాక. యేసయ్య యందు నిలిచి ఉండాలి, యేసయ్య మీద ఆనుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, అందరం ఆకాశం అలా చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేయబోతాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతివైన నా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రం నాయన. గతించినటువంటి మాసమంతా కూడా కనుపాపు వలె కాచారు. యానికి స్తోత్ర. ఈ మాసంలో 2వ ఆదివారం రోజున ఈ పునరుత్థాన దినాన ఉదయకాల సమయమున మీ పాదాల చెంత చేరి ఆరాధనకు యోగ్యుడు మహాగురుడమైనటువంటి మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించటానికి, ఆరాధించటానికి, సేవించటానికి, మిమ్మల్ని గొప్ప చేయటానికి, యేసయ్యా నోరార నిన్ను మహిమపరచటానికి స్వామి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నైనా నిండు మనస్సుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ పునరుత్థానపు ఆరాధనలోనికి మహిమ కలిగిన దేవునిగా మా మధ్యలోనికి దిగివచ్చి నైనా మీరు మా మధ్యలో సంచరించినందుకు తండ్రి నిండు మనస్సుతో నిన్ను స్తుతించుచూ ఉన్నాము తండ్రి. పాటల ద్వారా మీరు మహిమను పొంది ఉన్నారు తండ్రి. చేసిన ప్రతి ప్రార్థనలు కూడా ఆలకించి నిర్ణయ కాలములో మీ కార్యాలు జరిగిస్తున్నారు ప్రభా. అందును బట్టి స్తుతి చెల్లిస్తున్నా. అదృశ్య దేవునిగా మా మధ్యలోనికి దిగివచ్చి ఒక్కొక్కరిని నీ బలమైనటువంటి ఆత్మతో మీరు తాకి నైనా ఆత్మానందముతో నింపినందుకు కూడా మీకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రం నైనా. వాక్యమైన దేవునిగా ఈ ఉదయకాల వేళలో మీరు మమ్మల్ని సమీపించి మాతో ముచ్చటించిన అమూల్యమైనటువంటి ప్రతి వాక్కును బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, నాలో ఫలింపని ప్రతి తీగను
పారవేస్తున్న లేఖనములో నుండి ప్రభా మీరు మాతో ముచ్చటించారు నాయన. దైనందిన వ్యక్తిగత కుటుంబ ఆత్మీయ జీవితాల్లో ఫలించాలంటే తండ్రి ఏ విధంగా మీలో నైనా నడిపించబడాలో తండ్రి లేఖన సత్యాలలో నుండి మీరు తెలియచేసి ఉన్నారు తండ్రి. నా యందు నిలిచి ఉన్నవాడు ఫలించునని లేఖనము సెలవిచ్చుచూ ఉన్నది తండ్రి. దయగలిగిన దేవానికి స్తోత్రం తండ్రి. నైనా నయోమి తండ్రి బెత్లెహేముని విడిచి ప్రభా మోయాబు దేశానికి వెళ్ళి ఆమె ఫలించలేకపోయినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. రొట్టెల గృహాన్ని విడిచి ప్రభా శిక్షించబడినటువంటి అనుభవాలలోకి వెళ్ళి దైనందిన జీవితాలలో తండ్రి ఆశీర్వాదాన్ని పొందలేక ఫలించలేక శాపగ్రస్తమైనటువంటి అనుభవాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాల సమయంలో ఒక గొప్ప విడుదల కలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవ దయతో మీరు సహాయము చేయండి తండ్రి. దయగలిగిన తండ్రి కన్నులకు రమ్యమైనవని అయ్యా నీకు స్తోత్రం తండ్రి. కొన్ని ఫలములు తీసుకొని ఆమె తిని అయ్యా నీకు స్తోత్రం తన యజమానుడికి ఇచ్చి కూడా వారు ఫలించలేక ఆశీర్వదించబడలేక శపించబడినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. నీకు స్తోత్రం నైనా తిండిపోతు తనము ద్వారా ఫలించలేరని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా. దయగలిగిన నా తండ్రి నీకు స్తోత్రం నైనా ధనాపేక్ష ద్వారా కూడా నైనా ఫలించలేరని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. దయగలిగిన నా తండ్రి నీకు స్తోత్రం నైనా మా పితరుల యొక్క జీవితాలలో ప్రభా ఆ ధనాపేక్షను బట్టి వారు కూలిపోయినట్లుగా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. కృపగలిగిన దేవ ఇస్కరియోతు యోధ తన యొక్క తండ్రి నీకు స్తోత్రం నైనా ధనాపేక్షను బట్టి తనకివ్వబడిన అపోస్తులత్వాన్ని కోల్పోయి ఉన్నాడు తండ్రి. గెహాజీనైనా కుష్టును సంపాదించుకొని ఉన్నాడు తండ్రి. దయగలిగిన దేవానికి స్తోత్రం. ఈ కడవరి కాలం అపాయకరమైనటువంటి దినాలలో ప్రభానికి స్తోత్రం తండ్రి. ఈ యొక్క భయానికమైన కాలములో ఈ అనుభవాల్లో ఉండకుండా ప్రతి ఒక్కరికి కూడా విడుదల కలుగునట్లుగా సహాయము చేయండి. సొలొమోను తండ్రి జ్ఞానముతో తన యొక్క అయా జీవితాన్ని ప్రారంభించి ఉన్నాడు, కానీ తన ముగింపునైనా అనేకమైనటువంటి స్త్రీలను చేర్చుకునుట ద్వారా భార్యలకు అంగీకరించుట ద్వారా వారందరూ అతని మనస్సును తిరిపివేసి అతడునైనా ఫలించకపోయినట్లుగా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. దైనందిన వ్యక్తిగత కుటుంబ ఆత్మీయ జీవితాలలో ఈ అనుభవాల్లో నడిపించబడుతూ ఫలించలేక శాపగ్రస్తమైనటువంటి అనుభవాలలో కన్నీటితో దుఃఖముతో శాపముతో అయ్యా ఆక్రందన చేయించిన ఒక్కొక్కరిని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు సమీపించండి తండ్రి. వారి శాపాన్ని మీరు కొట్టివేయండి నాయన, వారి దోషాన్ని మీరు కొట్టివేయండి నాయన, వారి బ్రతుకులో ఏలుబడి చేయించున్నటువంటి నాయన యేసయ్యా నీకు స్తోత్రం. ఫలించలేనటువంటి అనుభవాన్ని యేసుక్రీస్తు నామములో దూరపరచండి నాయన. తిండిబోతు స్వభావాన్ని దూరపరచండి, ధనాపేక్షను దూరపరచండి నాయన. స్త్రీలను కాంక్షించేటటువంటి ఆ దురాత్మ కూడా యేసు నామములో తొలగిపోవాలి తండ్రి. ప్రతి వారి జీవితంలో యేసయ్యలో నిలిచి ఉండే అనుభవాన్ని ఇవ్వండి, యేసయ్యలో నిలిచి ఫలించేటటువంటి అనుభవాన్ని ఇవ్వండి నాయన. ఆత్మీయముగా ఫలించాలి, శారీరకంగా ఫలించాలి, ఆర్థికంగా ఫలించాలి, అన్ని కోణాలలో కూడా నీ బిడ్డలు ఫలించి వృద్ధిలోనికి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవ దయతో మీరు కార్యాన్ని జరిగించండి స్వామి. దయగలిగిన దేవ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక యెహోవాను ఆధారము చేసుకుని వాడు ఫలిస్తాడని లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. మా పితుడైనటువంటి యోసేపునైనా అయ్యా ఫలించడి కొమ్మగా ఉన్నాడు తండ్రి. గోడల మీద వ్యాపించి అతడు బహుగా ఫలించినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి. ఆ గోడ నజరేయుడైనటువంటి యేసుని లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా తండ్రి యేసయ్యను ఆధారము చేసుకున్న ప్రతి వారి యొక్క జీవితంలో అత్యధికంగా ఫలించినట్లుగా పరిశుద్ధాత్మ దేవ మీరు కార్యాలు చేయండి తండ్రి. తండ్రి స్వబుద్ధిని లోకాన్ని లోకములో ఉన్న వాటిని ఆధారము చేసుకున్న ఒక్కొక్కరిని కూడా సమీపించి నాయన వాటిలో నుంచి గొప్ప విడుదల కలుగునట్లుగా దయతో మీరు కార్యాలు జరిగించండి నాయన. ఆశా తండ్రి దేవుని మీద ఆనుకొనక వైద్యులను ఆధారము చేసుకొని అతని జీవితంలో స్వస్థత పొందినట్లుగా ఆరోగ్యం పొందినట్లుగా లేఖనాలు సెలవివ్వటలేదు కనుక దయగలిగిన తండ్రి హిజ్కియా దేవుని ఆధారము చేసుకున్న ద్వారా అతని ఆయుష్కాలము పొడిగించబడి ఉన్నది, అతనికి ఆరోగ్యం కలిగి ఉన్నది కనుక ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే నిన్ను ఆధారము చేసుకొని నీ తట్టు తిరిగి కన్నీరు కాచి ప్రార్థిస్తూ ఉన్నారు
నీ మీద నిలిచి ఫలించాలనుకుంటున్నారో వారి జీవితాలను జ్ఞాపకము చేసుకునండి. వారికి కలిగి ఉన్నటువంటి బలహీనతలు, వారికి కలిగి ఉన్నటువంటి రుగ్మతులు, వారికి కలిగి ఉన్నటువంటి అనారోగ్యత యేసు నామములో తొలగిపోవును గాక. ఆరోగ్యం కలుగును గాక, ఆయుష్ విస్తరించును గాక, కృప విస్తరించును గాక, బిడ్డల కుటుంబాలలో క్షేమము కలుగును గాక. అద్భుత కార్యాలు చేసి మహిమను పొందండి స్వామి. నీకు స్తోత్రం నైను. ఫలించాలంటే తండ్రి తన్ను తాను తగ్గించుకోవాలని తండ్రి లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి. జ్ఞానులు ఎదుట సాగిలపడి నమస్కారం చేసి ఉన్నారు తండ్రి. దగ్గరిగిన దేవానికి స్తోత్రం. 24 పెద్దలు వారి కిరీటాలను ప్రక్కన పెట్టి నీ సన్నిధిలో సాగిలపడి మిమ్మల్ని ఆరాధించినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి. దైనందిన వ్యక్తిగత జీవితాలలో తండ్రి తగ్గించుకొనలేక తండ్రి నీకు స్తోత్రం. దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాన్ని, దేవుని యొద్ద నుండి అనుగ్రహించబడే కృపను పొందలేక శాపములో కన్నీటితో ఉన్నటువంటి ఒక్కొక్కరిని ఈ ఉదయకాల సమయంలో తొలగించని నాయన. అహంకారులను ఎదిరించే దేవుడు, గర్విష్ఠుల గర్వాన్ని అణిచే దేవుడు కనుక యేసయ్యా గర్వపు ఆత్మ యేసు నామములో తొలగిపోవాలి. అహంకారపు మనసు తొలగిపోవాలి తండ్రి. నీకు స్తోత్రం నాయన. విరోధమైన స్వభావం తొలగిపోవాలి నాయన. వినయ మనసు, దీన మనసు కలిగి దేవుని కృపను పొందుకొని నాయన ఒక్కొక్కరు ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడటానికి పరిశుద్ధాత్ముడా మీరు సహాయం చేయండి. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి తగినట్లుగా తండ్రి ప్రవర్తించడానికి, నడిపించబడటానికి పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరికి కృపను మీరు కలుగు చేయండి నాయన. స్థితికి మించినటువంటి మాటలు, స్థితికి మించినటువంటి ప్రవర్తన, స్థితికి మించినటువంటి నడత, విపరీతమైన కార్యాలను తండ్రి దయతో మీరు తొలగించి ప్రభా ప్రతి వారిలో దీన మనసును తగ్గించు హృదయాన్ని కలుగు చేసి అయినా మీకు మీ ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని ఒక్కొక్కరు పొందుకున్నట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు కార్యాలు జరిగించండి. ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి ఆరాధనలోనికి మీరు దిగివచ్చి ఈ యొక్క ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించారు. ఈ నీ మాటలు విని తీర్మానముతో నీ తట్టు చేతులెత్తిన ప్రతి కుటుంబాన్ని కూడా బహుగా ఫలింప చేయండి తండ్రి. నీకు స్తోత్రం. విస్తారమైన దీవెనతో వారిని తృప్తిపరచండి నాయన. మీలో ఫలించి మీరు ఆకు కొరకు సిద్ధపడే కృపనివ్వండి నాయన. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొందిన బిడ్డల కుటుంబాల్లో కూడా ఈ చక్కటి అనుభవాలు అనుగ్రహించి అయినా మీరు ఆకు కొరకు సిద్ధపరచండి. మీరు మా మధ్యలో నిలిచి ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించినందుకు, నీ చిత్తములో ఉన్న ప్రజలను తోడుకొని వచ్చినందుకు నిండు మనసుతో మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ పక్షంగా మీ సేవకులను కూడా అభిషేకించి వాడుకున్నందుకు మీకు స్తోత్రం. ఇంకను అధికమైన బలముతో, ఆరోగ్యముతో, సత్తువతో మీరు నింపండి. కొలతలేని ఆత్మశక్తినివ్వండి. నిలిచిన ప్రతి స్థలములో కూడా శక్తివంతంగా వాడుకొని మీరు మహిమను పొందుకోండి. బహుగా ఫలింపచేసి మహిమ కలిగిన మీ రాక కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిండారులుగా దీవించును గాక.